ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్ కు తెరలేపారు. రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ నిర్మాణాలను ప్రక్షాళన చేస్తూ రేవంత్ ప్రభుత్వం ఇటీవల హైడ్రాను ప్రారంభించింది. ఇది మొదలు కాగానే ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల ఆస్తులను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటుందని అనుకున్నారు. ఈ జాబితాలో తదుపరిది కేటీఆర్ యొక్క జన్వాడ ఫామ్ హౌస్ అని అనుమానిస్తూ కోర్టుకు వెళ్లింది. ఈ విషయంలో కేటీఆర్ చాలా నోరు మెదపకుండా కాంగ్రెస్ నేతల ఆస్తులను ఎందుకు ముట్టుకోరని ప్రశ్నించారు. అయితే కాంగ్రెస్ హయాంలోనూ చాలా వరకు నిర్మాణాలు జరిగాయి. అలాంటప్పుడు వాటిని ఎందుకు ముట్టుకోలేదనే ప్రశ్న మనకొస్తుంది. మాదాపూర్లో నటుడు నాగార్జున ఎన్కన్వెన్షన్ ను కూల్చివేయడాన్ని హైడ్రా ఈ రోజు ప్రారంభించింది. కన్వెన్షన్ సెంటర్ ఒక చెరువు యొక్క బఫర్ జోన్ లో నిర్మించబడింది. దీనిపై చాలా సంవత్సరాలుగా చర్చలు జరుపుతున్నారు. ఎన్కన్వెన్షన్ 10 ఎకరాల్లో నిర్మించబడింది. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రకారం తుమ్మిడికుంటలోని ఎఫ్టీఎల్ విస్తీర్ణం 29.24 ఎకరాలు. ఎన్కన్వెన్షన్ ద్వారా ఎఫ్టీఎల్లో 1.12 ఎకరాలు, బఫర్ జోన్లో 2 ఎకరాలు ఆక్రమణలు జరిగాయి. కేసీఆర్ హయాంలో తొలినాళ్లలో కొంత హంగామా నడిచినా ఆ తర్వాత వ్యవహారం చచ్చుబడిపోయింది. సీఎం అయిన కొద్ది రోజులకే కేసీఆర్ ప్రభుత్వాన్ని పదే టార్గెట్ చేస్తూ రేవంత్ రెడ్డి ఇదే ఆరోపణ చేశారు. నాగార్జున ఆయన భార్య అమల కలిసి సీఎం కేసీఆర్ ను కలిశాక కూల్చివేతలు ఆగాయని, వారి మధ్యన రాజీ కుదిరిందని ఊహాగానాలకు తెరలేపారు. కానీ స్పష్టంగా అది జరగలేదు. నాగార్జున ఆస్తుల కూల్చివేత జరుగుతోంది. ఈ ఎత్తుగడ రేవంత్ రెడ్డికి రాజకీయ మైలేజీని పొందుతుంది. ఎందుకంటే ఈ ఉల్లంఘన బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క రాజీ గురించి తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలుసు. ఈ చర్యను విరోచితంగా చూస్తారని, ఇది కేటీఆర్లకు పెద్ద దెబ్బేనని భావిస్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి తన ఉల్లంఘనలకు కొంత మద్దతు పొందాడు. బీఆర్ఎస్ నాయకుల అక్రమ నిర్మాణాలకు హైడ్రా వెళ్లడం మరింతగా పెరుగుతోంది.